అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనము భరతుడి పరిపాలన గురించి తెలుసుకోబోతున్నాం. ఈ భరతుడు ఎవరు అంటే శ్రీహరి అవతారాలలో ఒక అవతారమైన ఋషభ అవతారము మనం చెప్పుకున్నాము. ఆ ఋషభ అవతారంలో ఋషభుడి యొక్క పెద్ద కుమారుడు ఈ భరతుడు. అంటే కృతయుగంలో మనకు ప్రారంభంలో ఉన్నటువంటి రాజులలో శ్రీహరి కుమారులలో ఒక అతను ఈ భరతుడిగా మనం చెప్పుకుంటున్నాం. అనేక మంది భరతుడు అనేటువంటి పేరు మన భారతదేశానికి శకుంతల దుష్యంతుడి కుమారుడి పేరుతోనూ, అలాగే శ్రీరామచంద్రమూర్తి ప్రభువు యొక్క తమ్ముడు భరతుడి పేరుతోనూ ఈ భారతదేశానికి పేరు వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాము. అయితే అన్నిటికంటే ముందుగా మనకి ఈ భరతుడు అనే పేరు ఈ భరత చక్రవర్తి పరిపాలన ద్వారా మనకి వచ్చిందని తెలుస్తుందన్నమాట. ఈ భరతుడు శ్రీహరి యొక్క అవతారాలలో ఒకటైనటువంటి ఋషభుడు అవతారంలో ఋషభుడి యొక్క పెద్ద కుమారుడు ఈ భరతుడు. ఇతని గురించి మనము తెలుసుకుందాం. అలా ఋషభుడి యొక్క కుమారులలో మొదటివాడు పెద్దవాడు అయినటువంటి భరతుడి గురించి మనము ఈరోజు చెప్పుకుంటాం. ఈ భరతుడు మనం ఇప్పుడు మొత్తము చెప్పుకుంటున్న వాళ్ళ వరుస క్రమంలో మనం ఎవరి గురించి చెప్పుకుంటూ వచ్చామంటే, మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి స్వయంభూ మనువు అనే అతను మొదటివాడు. ఆయన కుమారుడు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అని చెప్పాం. ఉత్తానపాదుడు యొక్క కుమారుడు ధ్రువుడు, అక్కడి వరకు చెప్పి మనం ఆపేసుకున్నాం. ఆయన విషయంలో ఆయన రెండో కుమారుడు అయినటువంటి ప్రియవ్రతుడు యొక్క వారసత్వంలో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇందులో మనకి భరతుడి గురించి ఈరోజు మనము తెలుసుకుంటున్నాం. భరతుడు మనం ఇప్పుడు తెలియజేసుకున్నట్టుగా ఋషభుడి యొక్క పెద్ద కుమారుడు ఈ భరతుడు. భరతుడు తన తండ్రి యొక్క వారసత్వాన్ని దైవనామ స్మరణ చేసుకుంటూ ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవనంలో కొనసాగుతూ తన యొక్క బాల్యాన్ని ఆ విధంగా కొనసాగించుకుంటూ వచ్చాడు. ఇతను తన తండ్రి ఉన్నప్పుడే అతను వివాహం చేయడంతోనే విశ్వరూపుడు అనేటువంటి రాంచజ అనే ఆమె పేరు, ఆమెను వివాహం చేసుకొని ద్వారా ఆయనకి 5 మంది సంతానం కలగడం జరిగింది. కలిగితే 5 మంది సంతానంలో 5 మంది సంతానం మనకి అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే మనకి సుమతి, ఋషభుడి యొక్క కుమారులలో ఋషభుడి కుమారుడు భరతుడు, భరతుని యొక్క కుమారులు 5 మంది. అందులో మనము పెద్ద కుమారు సుమతి గురించి తెలుసుకుంటాం. సరే, ఇప్పుడు మనం భరతుడి గురించి విషయం తెలుసుకుందాం. భరతుడికి 5 మంది కుమారులు అని చెప్పుకుంటున్నాం. భరతుడి గురించి విషయం తెలుసుకుందాం. ఈ భరతుడు రాజ్యపాలనలోకి వచ్చాడు. వివాహం గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. గృహస్థాశ్రమంలో తన యొక్క ధర్మార్గం సంతానాన్ని పొంది తను రాజ్యాన్ని పాలన చేసుకుంటూ వస్తున్నాడు. అనేక వేల సంవత్సరాలు అతని పరిపాలన చేయడం జరిగింది. ఇక్కడ మనము వేల సంవత్సరాలు అంటే మనము ఇన్ని వేల సంవత్సరాలు వాళ్ళ కాలంలో పరిపాలన చేశారా అని మనకు డౌట్ వస్తుంటది. మనం ఇక్కడ గమనిస్తే మనకేమో మన పూర్వీకులు అన్ని వేల సంవత్సరాలు ఉన్నారా అని మనం ఎలా అయితే కొంత ఆలోచిస్తామో, ఇన్ని వేల సంవత్సరాలు నిజంగా జీవించారా అని, మనకంటే కూడా ఇంకా తక్కువ రోజులు జీవించేటువంటి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు జీవిస్తారా అని. ఆ విధంగానే మనము ఆ కాలాన్ని తీసుకుంటే ఆ వ్యక్తులు అన్ని సంవత్సరాలు ఉండేవాళ్ళు కాబట్టి ఆయన అన్ని వేల సంవత్సరాలు జీవించారు, అన్ని వేల సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ భరతుడు ఆ విధంగా పరిపాలన చేసి ధర్మ మార్గంలో ప్రజలందరినీ పరిపాలన చేస్తూ ఇంకా తను వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలి అనుకున్నాడు అనమాట. పరిపాలనా విషయాలన్నింటినీ చాలా చక్కగా చూసుకొని వానప్రస్థాశ్రమానికి వెళ్ళాలని భావించి తన కుమారులను పిలిచి తన కుమారుడైనటువంటి సుమతికి రాజ్యాన్ని అప్పజెప్పేసి వారిని, తన పిల్లల్ని, తన యొక్క మనవరాళ్ళందరినీ కూడా వదులుకొని ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ, ఎందుకంటే తన తండ్రి దగ్గర అన్ని గమనించాడు కాబట్టి, ఆయన దగ్గర అన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఇక్కడే ఉంటూనే, ఇక్కడ జీవిస్తూనే ఆ కోరికలను తగ్గించుకొని తను మోక్షానికి ఏ విధంగా పొందాలనే విషయాలు తెలుసుకున్నాడు కాబట్టి, ఆ ఎరుకలో ఉన్నాడు కాబట్టి అతను ఏం చేశాడు అంటే వీటి మీద ప్రేమను పెంచుకోకుండా, కోరికను పెంచుకోకుండా తన కుమారులకి రాజ్యాన్ని అప్పజెప్పేసి తను తపోవనానికి వెళ్ళాలని భావించి ఆ విధంగా కుమారులకు అప్పజెప్పేసి గండకీ నది ఒడ్డున ఉన్నటువంటి పులహ ఆశ్రమానికి బయలుదేరాడు. ఆయన స్వయంగా తనకై తానే ఈ కోరికలను జయించుకుంటూ తన వాళ్ళను బంధుత్వాన్ని కూడా తన వాళ్ళందరినీ కూడా దాటుకొని వాళ్ళందరినీ వదులుకొని వెళ్ళడానికి ఆ దైవమే తనకి ముక్తి మార్గాన్ని చూపిస్తాడని భావించి ఇతను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు.
స్వయంగా తానే ఈ బంధాలను తెంచుకుని వెళ్తున్నాడు. అంత గొప్పగా ఆ బంధాలను తెంచుకుని వెళ్ళే విధంగా ఆయన మనసుని ఆ విధంగా ఆయన మార్చుకోవడం జరిగిందనమాట. ఆ విధంగా అతను మార్చుకొని పులహ ఆశ్రమానికి బయలుదేరాడు. పులహ ఆశ్రమంలో అనేక మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుని యొక్క నామస్మరణ ఎల్లప్పుడూ చేసుకుంటూ వాళ్ళు ముక్తి మార్గాన్ని లేదా మోక్ష మార్గాన్ని పొందడానికి అక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అందువల్ల ఈయన కూడా అక్కడికి వెళ్ళి ఆ విష్ణు నామాన్ని జపించడం కోసం, ఆ శ్రీమన్నారాయణ కోసం వెళ్ళి అక్కడే చేసుకుంటూ తన యొక్క చివరి శేష జీవితాన్ని అక్కడే గడపాలని బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళినటువంటి అతను ఎంతో ఆనందంగా ఆ విష్ణుమూర్తి పరమాత్మని యొక్క ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకొని, ఆ రూపాన్ని ఆయన ఇప్పుడు మనము ఎక్కడన్నా కొన్ని కథల్లో చూస్తుంటే చాగంటి గారు ఆ వెంకటేశ్వర స్వామి రూపం చెప్తారండి. ఎంత అద్భుతంగా చెప్తారు. ఆయన పాదాల దగ్గర నుంచి ఆయన రూపం వరకు ఎంత చక్కగా వర్ణిస్తారండి. ప్రతి అంగాన్ని ఆయన వర్ణించి చెప్తారనమాట. మనం కూడా ఇప్పుడు ఆ మహానుభావుని, ఆ పరమాత్మని మనం ఎవరైతే అనుకుంటామో, ఆ శివయ్య అయితే శివయ్య, లేదంటే వెంకటేశ్వర స్వామి, ఎవరైనా ఆ రూపం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ రూపాన్ని పాదాల దగ్గర నుంచి ఆయన పాదాలు అలాగే పై వరకు పంచ మీద, ఆ తర్వాత ఆయనకున్నటువంటి ఆ నగలు, తర్వాత మనము కటిహస్తము, తర్వాత వరదాహస్తము, ఆ పైన ఇక్కడ కౌస్తుభము, ఆ మెడ నిండా ఆభరణాలు, ఆ తర్వాత ఆయనకి చెవి కుండలాలు, తర్వాత కిరీటము, ఆయన యొక్క ఆ చల్లని చూపులు వైపు చూస్తూ ఇంత అందంగా ఆయన రూపాన్ని వర్ణించుకుంటూ ఆ భరతుడు ఆధ్యాత్మిక భావనలో ఉంటూ ఆనందంగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడనమాట. అంత అద్భుతంగా ఆయన రూపాన్ని గుర్తు తెచ్చుకొని ఒకసారి మీరు కూడా ఆ వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో మనకి. ఆయన వరదహస్తం మన వైపే చూపిస్తూ మనం కోరినవన్నీ మీకు ఇస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు ఉన్నాను అని చెప్తూ ఆయన మనకి ఆ విధమైనటువంటి ఆ చల్లని చూపులు మన పైన చూపిస్తూ ఉండడం, ఇవన్నీ అతను గుర్తు తెచ్చుకొని ఆ భావనతో ఆనంద పరవశుడైపోయి జీవిస్తూ ఉన్నాడనమాట ఆ భరతుడు. అలా జీవిస్తూ ఉన్నటువంటి ఇంకా అదే ధ్యాసలో ఉండి ఇంక భవబంధాలన్నీ వదిలేసుకున్నాడు. స్వామి ధ్యాసలోనే ఉంటూ, అదే మార్గంలోనే ఉంటూ ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి అంతటి భరతుడు ఒకరోజు ఉదయాన్నే గండకీ నదిలో స్నానం అయిపోయింది. స్నానం చేసి సూర్యునికి నీటిని అర్ఘ్యం ఇస్తున్నప్పుడు, మనం ఇప్పుడు కార్తీక మాసంలో మీరు మేము చిన్నప్పుడైతే మా ఊర్లో చెరువు ఉంది. ఆ చెరువులోకి వెళ్ళేసి ఉదయాన్నే ఈ టైంకి అంత అయిపోతుంది. వెళ్ళేసి స్నానాలన్నీ అయిపోయాక రావి ఆకుని తీసుకొని ఆకు మీద ఆ దీపం పెట్టేసి అలా నదిలో వదిలేసి స్వామికి ఆ నీటితోటి అర్ఘ్యం ఇచ్చి ఆయనకి సప్త నదులలో స్నానం ఆడినట్లు సమర్పయామి అని చెప్పుకొని అందరం తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈ టౌన్లలో ఉండడం వలన ఆ నది స్నానం అనేది లేదు. అలా ఆయన కూడా స్నానం చేయడానికి నీటిని ఆర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఆ క్షణంలో అక్కడ ఆ సమయంలో ఆయన నదిలో ఉన్నప్పుడు ఒక జింక, గర్భంతో ఉన్నటువంటి ఒక జింక మంచినీళ్ళు తాగడానికి వచ్చింది. మంచినీళ్ళు తాగడానికి వచ్చినటువంటి ఆ జింకకి సహజంగానే కొంత భయం. ఎందుకంటే అది అక్కడ అడవిలో ఉన్నటువంటి ఆ పులులు, ఆ సింహాలు తనని ఏమి చేస్తాయో, తను చిన్నది ఒకటి, వాటి అంతటువంటి శౌర్యం కలిగినటువంటిది కాదు కాబట్టి, ఇంకోటి మృగాలు కావవి, సాధు జంతువులలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు జింకని. అందువలన అది ఎప్పుడు భయంతోనే తాగేసి పరిగెత్తుకుంటుంటది. ముందే గమనిస్తుంటది అన్నిటిని, చుట్టూ ఎవరున్నారా అనేసి. అలాంటి నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు నీళ్ళ లోపల ఏమైనా మొసళ్ళు ఉన్నాయా అని ఆలోచనలో కూడా అది జాగ్రత్తగా ఉంటది. అలాంటి గర్భంతో ఉన్నటువంటి ఆ జింక మంచినీళ్లు తాగుతూ ఉన్నప్పుడు దానికి సింహం గర్జన వినపడుతుంది. ఆ సింహం గర్జన వినపడేసరికి ఒక్కసారిగా సింహం ఏమన్నా వచ్చి మీద పడుతుందేమో అనే భయంతో ఒక్కసారిగా ఆ జింక ఎగిరి దూకింది. అంటే నీళ్లు తాగుతున్నటువంటి అది, అంటే నది ఒడ్డున వచ్చి నీళ్లు తాగుతుంది కదా, ఆ నీళ్లు తాగుతున్నటువంటి ఆ జింక ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆ భయంలో దూకింది కదా, ఆ స్పీడ్కి దాని గర్భంలో ఉన్నటువంటి బిడ్డ జారి నీళ్ళలో పడింది. ఈ జింక ఎగురు దూకింది కదా, ఆ దూకే సమయంలో అనుకోకుండా అక్కడ ఒక రాయి ఉండడం వలన ఆ జింక వెళ్ళి ఆ రాయికి తగిలేసి పాపం దాని తల పగిలి తల్లి జింక చనిపోయింది. ఈ గర్భంలో ఉన్న బిడ్డ దాని యొక్క భయంతో పరిగెత్తి ఒక్కసారి ఎగిరింది కాబట్టి ఆ టైంలో పడిపోయినటువంటి జింక పిల్ల లేడి ఆ నీళ్ళలో పడింది. నీళ్ళలో అది కొట్టుకులాడుతుంది. ఈయనకి ఇవన్నీ వినిపించాయి. ఈ సూర్యునికి నమస్కరించుకుంటున్నాడు కదా, ఆ నీళ్ళలోనే ఉండి ఇవన్నీ వినిపించాయి. ఏముందా అని చెప్పి చూశాడు. చూస్తే తల్లి జింకేమో చనిపోయింది. ఈ జింక పిల్ల వచ్చి నీళ్ళలో వెళ్ళిపోతుంది. అయ్యో, తల్లి చనిపోయిందే, ఈ బిడ్డ ఇలా వెళ్ళిపోతుంది, నేను దానిని కాపాడాలి, ఆ కాపాడడం మన ధర్మము కదా, అది కూడా నిజమే, కాపాడటం మన ధర్మము అని భావించి అతను ఆ జింక పిల్లని, ఆ లేడీని తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
ఆశ్రమానికి వెళ్ళిపోయి, ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత చిన్నగా దానికి చిన్నటువంటి ఆకులను పెట్టుకుంటూ దానిని పెంచుకుంటూ ముద్దాడుతూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ స్టోరీలో మనకేం చెప్తున్నారంటే మనము మన యొక్క భావనలు మనం ఏదైతే అనుకొని వెళ్ళామో అందులో నుంచి ఏ పని మీద అయితే వెళ్ళామో ఆ పని మీద నుంచి మనసును పక్కకి ఒక క్షణం మనం మార్చినా, మనసుని మళ్లించినా మనకి ఏం జరగబోతుంది అనేది మనకు ఈ భరతుడి యొక్క కథ ద్వారా మనం వినబోతున్నాం అనమాట. అందుకని మనకి ఈ కథ చెప్తున్నారు ఇక్కడ. ఈయన ఏం చేశాడు, తన కుటుంబాన్ని వదులుకున్నాడు, తన బిడ్డలని వదులుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడు? ఇవన్నీ ఇక్కడి వరకే, నేను మోక్షం పొందాలి అంటే ఆ నామస్మరణ నేను చేయాల్సిందే అని తెలుసుకొని ఎరుకలో ఉంటూ ఇప్పుడే నేను వెళ్ళిపోవాలని భవబంధాలను వదులుకొని, అన్ని సుఖాలను వదులుకొని, రాజభోగాలను వదులుకొని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా తనకు కావలసినవి ఆ పండ్లు పొలాలు అడవిలో తింటూ ఆశ్రమంలో శ్రీమన్నారాయణ జపం చేసుకుంటూ ఆయన మూర్తిత్వాన్ని, ఆయన రూపాన్ని అంత గొప్పగా ఆనందంగా ఆస్వాదిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక్క విషయము తనకి కనపడేసరికి అతను ఏమయ్యాడంటే ఆ జింక పిల్ల వైపుకి వెళ్ళిపోయి ఆ పిల్లతో దాడుతూ తన బిడ్డలాగా దాన్ని ఎత్తుకుంటూ దానికి బుజ్జగిస్తూ దానికి పెట్టడము చేయడము, దాన్నే చూసుకుంటూ బయటికి ఏమన్నా తెచ్చుకోవడానికి వండుకోవడానికి కావాల్సిన ఏమన్నా తెచ్చుకోవడమో, లేకపోతే పండ్లు పొలాలు తీసుకొచ్చుకోవడానికి బయటికి వెళ్ళటమో, లేకపోతే ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి బయటికి పోతే ఈ లేడి పిల్లని ఏ మృగాలు వచ్చి దీనిని తింటాయో అనిపించి అతను ఏం చేసేవాడు, కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తా ఉన్నాడు ఆ జింక పిల్లని. అలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తూ ఎక్కడికి పోయినా దాని వైపే ధ్యాస పెట్టుకుంటూ ఇప్పుడు ఏం మర్చిపోయాడండి, దైవనామస్మరణ మర్చిపోయాడు, దైవ ధ్యానం చేయడం మర్చిపోయాడు. అంతకుముందు ఎంత గొప్పగా స్వామిని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ ఇహపరమైనటువంటి భావాలను లోపలికి తీసుకొని ఆ ఒక్క అంశం ఆ లేడి పిల్ల వైపే ధ్యాస పెంచేసుకుంటూ క్రమేణా దైవ ధ్యానం పూర్తిపోయాడు. ఆ లేడి పిల్ల తన ఆకలి కోసం ఏమన్నా పక్కకి వెళ్ళిందా, పెరుగుతూ వస్తుంది కదా, పక్కకి వెళ్ళిందా, కనిపించలేదా, అయ్యో నా లేడి పిల్ల కనిపించలేదే, ఏమైందో, వాళ్ళ అమ్మాయిలు అయిపోయింది, నేను తీసుకొచ్చుకున్నాను, నేను పెంచుతున్నాను అని ఇదే ధ్యాసలో అది ఎక్కడికి పోతే బాధపడుతూ ఉంటాడు. అది వచ్చిందా ఆనందపడి దాన్ని ముద్దాడుకుంటాడు. అట్లా అలవాటు పడిపోయినటువంటి ఇతను ఇదే క్రమంలో ఉంది. నేను దాన్ని సాగదీయలేను. ఇలాగే అది ఉంటే ఆనందపడుతున్నాడు, అది పక్కకెళ్తే బాధపడుతున్నాడు. అలా ఉన్న వ్యక్తి తన యొక్క చివరి కాలం, అంత్యకాలం వచ్చినప్పుడు కూడా ఆ లేడీని గుర్తు తెచ్చుకుంటూ, అయ్యో నేను వెళ్తే ఇది ఒక్కతే అయిపోతుందే అనే బాధతోటి ఆ లేడీనే గుర్తు తెచ్చుకుంటూ తన యొక్క జీవితము పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే భరతుడి విషయం ఇంకా పూర్తి కాలేదంటే ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ ఏం చెప్పామంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళుతున్నాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళుతున్నప్పుడు మనకు అనేక రకమైనటువంటి ఆటంకాలు ఒక్కొక్క రూపంలో వస్తూ ఉంటాయి. ఇలా వస్తూ ఉన్నటువంటి ఈ ఆటంకాలను మనం ఎరుకలో ఉంటూ వాటిని తొలగించుకొని మళ్ళీ మనం వెళ్తూ ఉండడమే, ఈ మార్గాన్ని సరి చేసుకుంటూ పోతుండడమే. పక్కకు తొలిగాం కదా, దాన్ని తీయడం కోసం, దాన్ని ఆటంకాన్ని తొలగించుకోవడం కోసం మనం పక్కకు జరిగాం కదా అని చెప్పి ఆ పక్క వైపుకే వెళ్ళిపోయామంటే అసలు మార్గాన్ని మనము కోల్పోతాం అనమాట. అది తెలియజేస్తున్నాడు మనకి ఇక్కడ. ఏం చేశాడు ఈయన, విష్ణుమూర్తిని నామస్మరణ చేసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక చిన్న అంశంలో లేడీ పిల్లని కాపాడాడు, దానిని తీసుకెళ్లి అడవిలోకి వదిలింటే మిగతా జింకలతో పాటు ఈ లేడీని కూడా ఆ జింకలు వచ్చి వాటితో పాటు వాటి యొక్క గుంపులో కలిపేసుకునేవి. కానీ ఈయన ఏం చేశాడు, దాని మీద కోరికను పెంచుకున్నాడు, దాని మీద ప్రేమను పెంచుకున్నాడు. వద్దనుకొని వచ్చిన వ్యక్తి కుటుంబ ప్రేమని మళ్ళీ ఇప్పుడు దీని మీద పెంచుకున్నాడు. అందువల్ల ఏమైంది, ఆయననే తలుచుకుంటూ చనిపోయాడు. మనం ఇక్కడ గమనించాల్సింది, మన పెద్దవాళ్ళు చాలా చక్కగా చెప్తారు, అరే చివరి కాలంలో అంత్యకాలంలో నారాయణ అని అనలేకపోయినా నాణ్య పదమైన పలకండి అని మనం నిన్ననే మాట్లాడుకున్నాం. నిన్న సార్ గారు కూడా చెప్తున్నారు. అంటే చివరి కాలంలో మళ్ళీ ఇతర రూపాలు కూడా వద్దు, మోక్షాన్ని పొంది ఆయన దగ్గర ఉండాలి అని మనము ఉండాలి అని మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. కానీ ఈయన ఏం చేశాడు, అంత్యకాలంలో పోవడంతో అతను మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, ఒక జింక గర్భంలో జింక పిల్లలాగా పుట్టాడు. ఆ విధంగానే మళ్ళీ అవతారం తీసుకున్నాడు అని మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, మన యొక్క గ్రంథాలు కూడా ఏం చెప్తున్నాయి, వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే మనం ఏమైతే ఆలోచిస్తూ ఉంటామో చివరి కాలంలో అదే రూపాన్ని మళ్ళీ మనకు ఆ భక్తుడు ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే చివరి కాలం కూడా ఆ దైవనామ స్మరణ మన
నాలుక మీద ఎల్లప్పుడూ ఉండేలా మనము ఆ దేవుని కోరుకోవాలి. మనము కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మనకు నారాయణ అనే పదం చాలా సులభంగా మన నాలుక మీద తిరుగాడేటువంటి పదం అది. ఆ పదాన్ని మనము ఖచ్చితంగా మనం కొనసాగిస్తూ ఉన్నట్లయితే మనకి మళ్ళీ మరుజన్మ అనేది లేకుండా మనము ఉండగలుగుతాము అనేది ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భరతుడు ఏం చేశాడు? జింకని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జింక పిల్లలాగా మళ్ళీ పుట్టాడు. జింక పిల్లలాగా అతను పుట్టిన తర్వాత అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ తండ్రి ఋషభుడి దగ్గర అతను తెలుసుకున్నటువంటి అంశాలను మనం గమనించినట్లయితే అతను ఫస్ట్ నుంచి కూడా విష్ణు ఆరాధకుడు. పరమాత్మని ఎప్పుడు కూడా ఆయన ఆరాధిస్తూ, ధ్యానిస్తూ, మనసులో స్మరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని మనము ఈ విధంగా వెళ్ళిపోయాడని అనడానికి లేదు. చిన్నప్పటి నుంచి అతను అదే భావనలో పెరిగాడు. కానీ చివరి కాలంలో ఒకానొక సంఘటనలో అతను మార్పు చెంది ఈ విధంగా మారిపోయి ఇతను ఈరోజు జింక రూపంలోకి వచ్చాడు. ఈ జింక రూపంలోకి వచ్చిన తర్వాత ఆయనకి పూర్వజ్ఞానంలో ఆ విష్ణు ఆరాధకుడు కాబట్టి ఆయనకి ఆ పూర్వజన్మ యొక్క వృత్తాంతం అంతా గుర్తొచ్చింది. జింక పిల్ల రూపంలో ఉంటూ, అయ్యో ఎన్ని భోగాలు అనుభవించాను, గొప్పగా జీవించాను, నా యొక్క వాళ్ళందరినీ వదులుకొని ఆ భోగాలన్నిటిని వదులుకొని నేను ఈ జింక పిల్లను పట్టుకొని జింక పిల్ల మీద ఉన్నటువంటి ప్రేమ నాశనం చేసుకున్నాను అని చెప్పేసి బాధపడి, ఇక నుంచి నేను అలా ఉండకూడదు, ఆ విష్ణు నామాన్ని నేను జపిస్తూ ఉండాలి అని. అది ఎక్కడ ఏ ఏరియాలో అయితే ఉండిందో ఆ ఏరియా నుంచి పులహ ఆశ్రమం వైపుకి అది వచ్చేసింది. అది గుర్తుందనమాట, పూర్వజన్మ గుర్తొచ్చింది. కాబట్టి పులహ ఆశ్రమం దగ్గర ఎందుకు చెప్తున్నాము అంటే, ఆ ఆశ్రమం దగ్గర శ్రీమన్నారాయణుని పూజించేటువంటి వ్యక్తులందరూ అక్కడ ఆ ఋషులందరూ అక్కడ ఉండి చేస్తూ ఉంటారనమాట. అలా ఉండే ప్రాంతము అంత శక్తివంతంగా దైవనామస్మరణ ఎల్లప్పుడూ వినపడుతుండేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడికి వస్తే తన చెవుల ద్వారా అయినా నేను అవి వింటాను, నేను ఇక్కడే నా యొక్క ఈ జన్మని కూడా నేను పూర్తి చేసుకోవాలి వచ్చి కొన్ని తినడం, కొన్ని రోజులు మానేయటము, అలా తను చేసుకుంటూ తనకు తానే తన శరీరాన్ని తగ్గించుకుంటూ ఆ జింక యొక్క అవతారాన్ని మళ్ళీ పరిసమాప్తం చేసుకునింది అనమాట. అలా తనకు ఆ ఎరుకలో ఉండింది. జింక అవతారం వచ్చినాక మళ్ళీ ఎరుకలోకి వచ్చి ఆ అవతారాన్ని కూడా చాలించుకొని అవతారాన్ని కూడా పూర్తి చేసుకొని వచ్చింది. కాబట్టి ఈ జన్మ తీసుకున్నాం కాబట్టి ఆ జన్మలో మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. కాబట్టి చేసుకుంటూ దైవ ధ్యానంలో ఉంటూ అవతారాన్ని ముగించుకొని ఇప్పుడు మళ్ళీ మూడో అవతారం మనకు ఇప్పుడు చెప్పతుడుగా వచ్చాడు. తర్వాత అతను ఏం చేశాడు? జింక రూపంలో ధ్యానం చేసుకున్నాడు. మనసులో ఆశ్రమం చుట్టూ ఉంటూ అక్కడే ఉంటూ నామస్మరణ వింటూ ఉన్నాడు. కాబట్టి అతను మళ్ళీ ఇప్పుడు మనిషి రూపాన్ని ఎత్తాడనమాట. అంగీరస బ్రాహ్మణుని యొక్క కుమారుడిగా మూడో జన్మలోకి వచ్చేసాడు. ఈ మొత్తం మీద మనము భరతుడు ఏ విధంగా తన చేసుకున్న వాటికి ఏ విధంగా కర్మలు అనుభవిస్తున్నాము అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో ఏం చేస్తున్నాం, దానిని బట్టి అతను ఏం చేస్తున్నాడు, ఎలా వచ్చాడు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఇతను ఇప్పుడు అంగిరసుడు అనే బ్రాహ్మణునికి కుమారుడిగా జన్మించాడు. ఇప్పుడు అంగిరసుడు అనేటువంటి బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు ఇద్దరు. మొదటి భార్యకి 4 కుమారులు ఉన్నారు. అంగిరస బ్రాహ్మణుడు ఇతను ఋషభుడు భరతుడు ఈయనకి కుమారుడిగా పుట్టినాక ఈ భరతుడుకి ఆ దైవ ధ్యానం వచ్చేసింది. అతను మళ్ళీ జింక రూపంలో ఉన్న దైవ ధ్యానంలోకి వెళ్ళాడు. కాబట్టి నేను ఇంకా అన్యమైనటువంటి విషయాల జోలికి వెళ్ళను, నేను ఏ విషయాల జోలికి వెళ్ళినా అందులో పడిపోయి, అందులో ఆ ప్రేమలోనో ఆ కోరికలోనో ఆ మత్తులో పడిపోయి ఆ మాయలో నేను పడిపోయి దైవాన్ని మర్చిపోతున్నాను. కాబట్టి నాకు ఏవి వద్దు, ఆ ఆలోచనలు ఆ విషయాలు నేను వినను వినకుండా దాని మీద ఆలోచన పెట్టకుండా దైవనామ స్మరణ చేసుకుంటూ మౌనంగా ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు ఇతనికి చిన్నప్పటి నుంచి వేదాధ్యయనం చేపించాడు. అన్ని రకాలైనటువంటి గ్రంథాలను చదివి వినిపించడం, ఎలా ఉండాలి, దైవనామస్మరణ ఎలా చేయాలి, ఏ విధంగా మనం ఆధ్యాత్మిక భావనలోకి వెళ్ళాలని వాళ్ళ తండ్రి ఆయనకు చెప్తూ ఉండేవాడు. ఇతను చక్కగా ఉండటం వల్ల వాళ్ళ తండ్రి కూడా ఎందుకు ఇలా ఉన్నాడు ఏంటా అనేది ఆయన అనుకుంటా ఉండేవాడు. ఇతని మీద ప్రేమ ఎక్కువ వాళ్ళ తండ్రి గారికి. అయితే ఒకనొక టైంలో ఆయన వయసు అయిపోయిన అంగీరస బ్రాహ్మణుడు మరణించాడు. తండ్రి మరణించాడు కదా, ఈ రెండో భార్య ఈ భరతుడి వాళ్ళ అమ్మ ఈమెం చేసింది, తండ్రితో పాటు సతీ సహగమనం చేసింది. ఆ విధంగా అమ్మ లేదు, ఇప్పుడు ఇతనికి నాన్న లేడు, ఇతను అనాథ అయిపోయాడు. అంటే సవతి సోదరులు ఉన్నారు, వాళ్ళు సరిగా చూసుకోవటం లేదు. తండ్రి ఇతని మీద ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి వీళ్ళకి కొంత ఇతన్నే బాగా చూసుకున్నారు. వీళ్ళు అనే భావనతో కూడా వీళ్ళు కొద్దిగా అతగా చూసేవాళ్ళు అనమాట. ఇతని తర్వాత ఇంట్లో పనులన్నీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు లేరు కాబట్టి ఇంకా ఇతనికి ఇంట్లో పనులన్నీ అప్పచెప్పేవాళ్ళు. చెయ్యలేనటువంటి పనులు చెప్పేవాళ్ళు. అయినా కూడా ఏమన్నా మాట్లాడకుండా నోరెత్తకుండా, ఎందుకంటే అతను ఇంకా ఎరుకులోకి వచ్చేసాడు. నేను జింక పిల్ల దగ్గర చేసిన తప్పు మళ్ళీ నేను చెయ్యకూడదు, నేను ఇవన్నీ ఇక్కడి వరకే వదిలేయాలి, నేను ఈ దేహం ఇంతవరకే, నేను వేరు నా దేహం వేరు అనేది తెలుసుకున్నటువంటి అతను నేను ఇవన్నీ ఇక్కడి వరకు వేయాలి, ఎంత పని చేస్తే ఈ దేహమే కదా పని చేస్తుంది, నేనెందుకు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని
వాళ్ళు ఎంత పని చెప్పినా అది చేసేవాడు. వాళ్ళు అన్నం పెట్టేది ఒక్కొక్కసారి అయితే పాడైపోయిన అన్నం లేదా మాడు చెక్కలు అయిపోయి వాటిని అవి ఇలాంటివన్నీ పెట్టేవాళ్ళు. అయినా కూడా అది పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఒక్క మాట కూడా అనకుండా దానిని అమృతంలాగా చేసేవాడు. అది నిజంగానే అమృతంగా అనిపించేది. ఎందుకంటే అతను ఆ దైవ ధ్యానంలోనే ఉన్నాడు కాబట్టి అతను ఏ పని చేసినా ఏదైనా మంచిగా జరుగుతుందన్నమాట. వాళ్ళు ఈ విధంగా పెట్టిన ఇతను ఒక మాట అనట్లేదు, ఇతనితో ఇంకా బాగా పని చేయించాలి మనము, ఇలా వదలకూడదు వెండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, పొలంలో పనికి పంపించారు. పొలంలో వాళ్ళకున్న పొలంలో పనికి పంపించారు. పొలంలో పనికి పంపిస్తే ఆ పొలంలో పని కూడా ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో, ఏ పని అయితే అప్పచెప్పారో ఆ పని మొత్తం అతను ఎంతో ప్రేమతో ఆ పని చేసేవాడు. అంటే ఎందుకనంటే నేను ఈ పనికి ఉంచాను, నేను ఈ పని చేయాలి. ఎందుకని చెప్తున్నాడు అంటే ఇక్కడ తర్వాత చివరి నేను గత జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల్ని నేను ఈ జన్మలో తీర్చుకోవాలి. ఆ కర్మల్లో భాగంగానే నాకు ఈ పనులు అప్పచెప్తున్నారు. మరి ఈ పనులు పూర్తి చేసుకుంటేనే నేను నెక్స్ట్ జన్మ లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఇవన్నీ నేను ఇప్పుడు చేయలేదనుకో మళ్ళీ మరో జన్మలో మళ్ళీ ఇంకేమి ఇస్తారు నాకు. కాబట్టి నేను చేయాల్సినటువంటి పనులని నేను పూర్తి చేసుకోపోవాలి అని భావించి అక్కడ కూడా అతని పనులన్నీ పూర్తి చేసేవాడు. అలా అతను మౌన స్వరూపుడై ఈ దైవ ధ్యానమే చేసుకుంటూ ఎవరితో మాట్లాడకుండా, మనము ఒకసారి చెప్పుకున్నాం ఫస్ట్ లో శుకబ్రహ్మ పరీక్షిత్తుకు దగ్గరికి రాకముందు ఆయన గురించి ఏం చెప్పుకున్నాము అంటే పాలు పితికినంత సేపు కూడా ఒకరి దగ్గర ఒక ప్రదేశంలో ఉండడు అతను. ఎందుకని ఉండాడు? ఆ పాలు పితికినంత సేపు నేను ఒక వ్యక్తితో మాట్లాడినట్లయితే, అంటే మనం పాలు పితకడానికి 10 నిమిషాలు పడుతుంది, అంటే పిండడానికి ఒక 5 నిమిషాలు మనం పోయి కూర్చొని ఆ దూడను సరి చేసి ఇవన్నీ చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు. మనం అవతల వ్యక్తితో ఒక చోట నిలబడి అవతల వ్యక్తితో మాట్లాడితే సమయమైన దైవనామ స్మరణ నేను ఆపినట్లే కదా. మరి అదెందుకు నేను ఆపాలి? ఆ 10 నిమిషాలైనా నేను ఎందుకు కేటాయించాలి? ఆ నామస్మరణే చేస్తే బాగుంటుంది కదా, నాకు ముక్తి మార్గాన్ని ఇస్తుంది కదా అని భావించినటువంటి వ్యక్తి శుకబ్రహ్మ. ఇప్పుడు ఇతను కూడా ఈ పనులన్నీ చేసుకుంటూనే దైవనామస్మరణ చేసుకుంటూ అతను ఆనందంగా ఆ పనులన్నిటినీ చక్కగా చేసుకుంటూ ఉన్నాడనమాట. అలా చేసుకుంటూ ఉన్నటువంటి ఇతను అక్కడ ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ ఆ భావనలోనే ఉంటున్నటువంటి ఇతను మౌనంగా ఉంటాడు, ఎవరితో మాట్లాడు. అలా అడవిలోనే ఆ పొలాల దగ్గరే ఉంటున్నాడు అతను. పక్క ఊర్లో, ఆ పొలానికి పక్కన ఊరిలో ఒక బిల్లులు ఉంటారు, అంటే తెగల వాళ్ళు ఉన్నారు. అతనికి సంతానం లేదు. ఆ పక్క ఊర్లో ఉన్నటువంటి ఆ బిల్లుల నాయకుడికి సంతానం లేదు. అతనికి సంతానం కలగాలి అంటే నరబలి ఇవ్వమని చెప్పినట్ట. ఆ నరబలి ఇవ్వడానికి ఆయన యొక్క సేవకులు వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళి వెతుక్కొని ఎవరో ఒక అనామకుడు, అంటే ఎవరు లేనటువంటి అనాథుని తీసుకొని బయలుదేరారు ఈయన దగ్గరికి నరబలి ఇవ్వడానికి కోసం. అయితే బయలుదేరితే ఇక్కడ ఏమైంది, ఆ వ్యక్తికి కొంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళు అనుకునే మాటలను బట్టి, ఆ సేవకులు అనుకునే మాటలను బట్టి నన్ను నరబలి వనికి తీసుకెళ్తున్నారనే విషయం తెలిసి ఆ వ్యక్తి ఏం చేశాడంటే, వాళ్ళు మిగతా మనకు వచ్చే సమయంలో ఆ పగలంత సమయంలో వాళ్ళ పనులలో ఉన్నప్పుడు వాళ్ళ అలా పక్కకి వెళ్ళగానే ఇతడు తప్పించుకొని పారిపోయాడు. ఎందుకని? వాళ్ళ మాటల ద్వారా విన్నాడు ఇతను తనని నరబలి ఇవ్వడానికి వెళ్తున్నారు అనేసి. అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ సేవకులు ఎట్లా చేయాలి ఇప్పుడు, మన నాయకుడు మనల్ని ఇబ్బంది పెడతాడే, ఏం చేయాలి, ఎవరో ఒకరిని తీసుకెళ్లాలి అని చెప్పేసి ఇంకెవరు వెళ్ళాల్సింది, ఎవరో అనాథ దొరకాలా, అనామకుడు ఏమి పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా వదిలేసినటువంటి పిల్లాడు ఎవరన్నా ఉంటే వాళ్ళకి దొరకాలి. అలా వాళ్ళు ఆలోచిస్తూ అంతలకు ఎదుగుతూ ఉంటే వాళ్ళకి ఈ భరతుడు కనిపించాడు పొలంలో ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉన్నటువంటి ఈ భరతుడు వాళ్ళకి కనిపించాడు అనమాట. ఈ భరతుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమన్నాడు, ఎవరి జోలికి వెళ్ళాడు, ఒక్కరిని కూడా ఒక మాటడు. అతను ఒకటే గమనించాడు, నేను సైలెంట్ గా ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, దైవనామస్మరణ చేసుకోవాలి. ఇంకొక మాట నా మనసుని పక్కకు తిప్పాను, అది వెళ్ళిపోతుంది. కాబట్టి నేను అలా వెళ్ళకూడదు, జింకకు చేసినటువంటి పని మళ్ళీ నేను చెయ్యకూడదు. అలాగే మౌనంగా ఉంటున్నాడు అనమాట. అతన్ని వాళ్ళు తీసుకెళ్లిపోయారు, అయినా పట్టించుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బిల్లరాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ నాయకుడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని చక్కగా స్నానం చేయించేశారు, నీట్గా మంచి బట్టలు వేశారు, అంతా అయిపోయింది. చక్కగా నరబలి ఇవ్వడానికి కాళికాదేవి అమ్మవారి దగ్గరికి అతన్ని తీసుకొచ్చి పెట్టారనమాట. ఇంకా అతన్ని తీసుకొని వచ్చి అక్కడ అతను అమ్మవారికి నమస్కరించుకుంటూ ఉంటే ఆయనను చంపాలి. ఏమీ ఆలోచించడు. అతన్ని ఎందుకు తీసుకుపోయినారా, ఏం చేసినారా అనే ఆలోచనే లేదు. ఆ దైవనామస్మరణ ఒక్కటే చేసుకుంటా ఉన్నాడు, ఇంక వేరే ఆలోచనే లేకుండా. అలా వెళ్ళినటువంటి అతన్ని నమస్కరించుకోండి అని చెప్పడంతో అతను నమస్కరించుకోవడానికి, అమ్మవారికి నమస్కరించుకోవడానికి తల ఉంచి నమస్కరించుకుంటూ ఉన్న సమయంలో ఇంకా ఆయన మెడని వాళ్ళు నరికేయాలి. అలా నమస్కరించుకుంటూ ఉన్న సమయంలో ఇతని యొక్క సేవకులు, ఆ రాజు అందరూ అక్కడుండి అతనిని తలని నరికేయాలి అని ఆ కత్తి ఎత్తిన సమయంలో కాళికాదేవి ఉగ్ర రూపంలో బయటకు వస్తుందన్నమాట. ఎందుకు వచ్చిందంటే అతను శ్రీమన్నారాయణుని యొక్క జపం ఆపట్లేదు. అతని నోటిలో నిత్యం అది పారాయణం జరుగుతూనే ఉంది. అతను మౌనంగా తన మనసులో ఆ పారాయణం చేస్తూనే ఉన్నాడు. మరి అంతటి శక్తి ముందు ఆ నారాయణ మంత్రము ఆయనలో ఉన్నంతసేపు ఆయనని ఏవైనా చేస్తే, అంటే ఆయన
బలి ఇస్తే ఆ బలిని నేను ఎలా తీసుకుంటాను, అతను అంత దైవనామ స్మరణలో ఉన్నటువంటిని వ్యక్తిని నాకు బలి ఇవ్వడం ఏంది అని చెప్పేసి ఆమె ఉగ్ర రూపంలో బండి తీసుకొని బయటకు వచ్చి ఆ బిల్లు నాయకుడిని ఆ సేవకులను చంపేసి అతనికి కనిపించి ఆమె అంతర్ధామైపోతుంది. వెంటనే భరతుడు లేచి ఆమెకి నమస్కరించుకొని అక్కడ నుంచి మళ్ళీ తన పొలానికి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనము ఆ దైవనామస్మరణ చేస్తూ ఉన్నప్పుడు ఎవరమైనా కూడా ఏదైనా మనకి ఎవరు నామస్మరణ మనకు సులభంగా ఉంది అనుకుంటే అది మనము చేస్తూ ఉన్న సమయంలో మనం ఎప్పుడూ కూడా పైకి అనుకోవాలని లేదు. మన మనసులో ఎలవేళలా ఉంచుకున్నప్పుడు మనకు రాబోయే ఆపద ఎంత పెద్ద ఆపదో చూడండి ఆయనకి. ఆ ఆపదను కూడా చిన్నదిగా చేసి వదిలేశారు. చిన్నదిగా చేశాడనే దానికి మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఇతను ఇక్కడ నుంచి అక్కడి వరకు తీసుకెళ్ళి అవన్నీ చేసి అక్కడ కూర్చోబెట్టారు కదా. అది కూడా ఆయన ప్రయాసని అనుకోలేదు ఆ దైవనామ స్మరణలో ఉంటూ. కానీ అక్కడి వరకనే తీసుకెళ్లారు. అసలు ఏమీ లేకుండా అక్కడ కూర్చోబెట్టినంత వరకే అక్కడ నుంచి మళ్ళీ తిరిగి చక్కగా తన పొలానికి అతను వచ్చేసాడు. అంటే మనకు కూడా అక్కడ చెప్తుంది ఏంటంటే, మనకి భగవంతుడు పుట్టినప్పుడే ఆ బ్రహ్మరాత రాసి ఉంటాడు. ఆయన రాసినటువంటి రాతని మనం భక్తి మార్గంలో ఉంటూ దానిని మనకి పెద్దగా తెలిసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలని చిన్నగా తప్పించుకునే అవకాశాన్ని మనకి దైవనామ స్మరణ చేస్తుందన్నమాట. ఇది మీకు మళ్ళీ ఎప్పుడైనా ఉన్నప్పుడు మన మార్కండేయ మహర్షి గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. ఆయనకి ఎలాంటిది, ఆయన ఏ విధంగా భక్తి మార్గంలో ఎంత గొప్ప స్థానాన్ని ఆయన పొందాడు అనేది మనకి అర్థమవుతుందన్నమాట. అలా అతను మళ్ళీ తిరిగి తన పొలానికి వచ్చేసాడు. పొలంలోనే ఉంటూ ఉన్నాడు. అలా పొలంలోనే ఉంటూ పొలంలో పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నటువంటి అతను ఒకానొక రోజున సింధు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి టైం ఎంత అయిందో చూడలేదండి. సింధు రహుగణుడు అనేటువంటి రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఆ రాజుకి కపిల మహర్షి దగ్గర సాంఖ్యాన్ని వినాలి అని భావించి కపిల మహర్షి దగ్గర ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలను తెలుసుకొని నేను ఆ దైవ ధ్యానంలోకి వెళుతూ ఈ మోక్షాన్ని పొందాలి అని అతను భావించి ఆ ఎరుకలోకి వచ్చి దైవ ధ్యానం చేసుకోవాలనే ఎరుకలోకి వచ్చి ఆ సింధు పాలకుడు కపిల దగ్గరికి వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఇందులో కపిల మహర్షి గురించి మనం చెప్పుకున్నప్పుడు కపిల మహర్షి కూడా భగవంతుని రూపాలలో అదొక అవతారం మనం ముందు చెప్పుకున్నాం. ఆయన సాంఖ్యంలో ఏం చెప్తున్నాడు, పంచభూతాలతో మన శరీరం నిర్మితమై ఉంది. ఆ రోజు నేను మీకు వాట్సాప్లో కూడా పెట్టున్నాను. పంచభూతాలతో మనం గమనించినట్లయితే మనకి ఈ శరీరం మొత్తం చూడండి, మనం ఇలా అంటే ఒకరో తడి చేసి ఇలా అంటే మట్టి వచ్చేస్తుంది మన చేతి మీద కానీ కాలు మీద ఎక్కడైనా ఒకసారి చూడండి. అంటే మట్టి ఉంది, భూమి ఉంది, మన శరీరంలో నీరు ఉన్నాయి, మనందరికీ తెలిసిందే వాటర్ ఉన్నాయని. అలాగే ఆకాశం ఉంది, ఆకాశం మనలో ఉంటుంది, అంత గ్యాప్ మనలో ఉంటుంది. అలాగే అగ్ని, మనం తిన్నది వెంటనే జీర్ణం అవుతుందంటే అర్థమైంది, అక్కడ అగ్ని జ్వాలలు రేసి మనకి జీర్ణాన్ని చేస్తా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకేం వాయువు మనం చూస్తున్నాం, పీలుస్తున్నాం, వదులుతున్నాం, మనకు తెలిసినవి. ఈ 5 అంశాలు మనలో ఉన్నాయన్నమాట. ఈ పంచభూతాలకు సంబంధించినటువంటివన్నీ మన శరీరంలోనే, మన పంచభూతాలతోనే మనము రూపొందించబడ్డాము. మళ్ళీ వెళ్ళేది కూడా పంచభూతాలలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈ విషయాన్ని ఇంకా దగ్గరగా ఆయన ఎదురుగా కూర్చొని చక్కగా వినాలి, నేను ఆ మార్గంలోకి వెళ్ళాలని భావించినటువంటి రహుగణుడు వస్తూ ఉన్నాడు. ఆయనని సేవకులు పల్లకిలో పెట్టుకొని మోసుకొస్తూ ఉన్నారు. పల్లకిలో ఆయన కూర్చున్నాడు. సింధు పాలకుడు బోయలు వచ్చి ఆయన ఒక బోయ వాడికి ఏమనిపించిందంటే ఇచ్చింది తనకి, అంటే ఇంకా కొంత దూరం రాదు, దూరం కాలంలో పాపం వాళ్ళకి కొంత రెస్ట్ కావాలనిపించింది. ఆపితే రాజు ఏమంటాడు అని భయమేసి తన బదులు ఎవరినన్నా చూస్తే అతను కొద్దిసేపు మోసినాకని మార్చుకోవచ్చు అని భావించి ఆ భుజం నొప్పి పెడుతుందని ఇంకొకరిని ఎవరైనా చూద్దాం అనుకుంటున్న సమయంలో ఈ భరతుడు ఆ పొలంలో కనిపిస్తాడు. ఆ భరతుడిని పిలిచి, ఇదిగో నువ్వు మొయ్యయ్యా నాకు కొద్దిసేపు అని చెప్పేసి చెప్తాడు. అంటే మాట్లాడేటప్పుడు ఆయన ఇచ్చేటప్పుడు మాత్రం సౌమ్యంగా చెప్తారు. తర్వాత ఇంకా తీసుకోడు ఆ పల్లకిని, అంటే రెస్ట్ దొరికిందని భావిస్తాడు అనమాట సేవకుడు. సరే భరతుడికి అప్పచెప్తాడు. భరతుడు భుజాన్ని పెట్టుకుంటాడు. ఆయనకి ఏ విధంగా మోయాలి అంటే ఏ విధంగా అడుగులు వేయాలి, పల్లకి మీద రాజుగారు ఉన్నప్పుడు మనము ఎలా నడవాలి, అడుగు వేయాలా లేకపోతే అడుగు కొద్దిగా పెద్దంగా వేసి విధంగా నడవాలా అనేది ఈ భరతుడికి విషయం తెలియదు. అతను దైవనామస్మరణ చేసుకుంటున్నాడు కాబట్టి అతను ఏ విధంగా నడుస్తున్నాడు, ఆయనకి ఏ విధంగా వేయాలో అనిపిస్తే అడుగు ఆ విధంగా వేసుకుంటా పోతూ ఉన్నాడు. పైన పల్లకిలో ఉన్నటువంటి రాజుకి అసౌకర్యంగా ఉందన్నమాట. ఏందిరా ఇంతసేపు బాగా తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఏందిరా మీరు నడిచే విధానం సరిగా లేదు, మీరు పల్లకిని ఏంటి సరిగా మొయ్యట్లేదు, నాకు అసౌకర్యంగా ఉంది, నాకు కదలికలు వచ్చేస్తున్నాయి, మీరు నడిచే విధానాన్ని బట్టి నేను అటు ఇటు ఊగుతున్నాను, పల్లకి ఊగిపోతుంది, సరిగా లేదు, నాకు సౌకర్యంగా రావట్లేదు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, సరిగా పోయండి అన్నాడు. ఇప్పుడైతే అని చెప్పేసి మళ్ళా పోతా ఉన్నారు. ఇతనికి ఇవేం పట్టట్లేదు. మళ్ళీ వెళ్తూ ఉన్నారు. మళ్ళీ వెళ్తుంటే ఆయనకి ఇంకా అసౌకర్యంగానే ఉంది. అది సరే ఎందుకు అసౌకర్యం
సౌకర్యంగా ఉందంటే ఇక్కడ భరతుడికి ఎలా అడుగులు వేయాలో, పల్లకిని మోసేటప్పుడు ఎలా అడుగులు వేయాలనేది ఈయనకు తెలియట్లేదు. కాబట్టి ఈయనకు నచ్చిన మార్గంలో ఆ దేవుడిని అనుకుంటూ ఆనందంగా పరవశించిపోతూ పోతున్నాడాయన. ఇంకా మళ్ళీ రెండోసారి మళ్ళీ సింధురాజు మళ్ళీ తిడతారు. "ఏందిరా మీరు ఇలా నడుపుతున్నారు? చెప్పినా కూడా మీరు వినిపించట్లేదా? నాకు ఇబ్బందిగా ఉంది. నేను పల్లకిలో కూర్చోలేకపోతున్నాను, ఊగిపోతున్నాను" అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. మనం కూడా సరిగ్గా లేకపోతే కూర్చున్న ప్లేసు అటు ఇటు ఊగుతున్నామంటే మనకు కూడా అట్లనే ఉంటుందన్నమాట ఎవరమైనా గాని. అలా చెప్పినప్పుడు వాళ్ళేమంటారంటే సేవకులు, "రాజా మాది తప్పు గాదు. ఇంతసేపు మేము ఎంత చక్కగా తీసుకొచ్చాం మిమ్మల్ని. ఇప్పుడు ఒకవైపు పల్లకిని మోసేవాడు వేరే అతనొచ్చాడు, కొత్తవాడొచ్చాడు. అతను సరిగ్గా అడుగులు వేయట్లేదు. మాతో పాటు సమానంగా అడుగులు వేయట్లేదు. అతనికి నచ్చినట్టుగా అడుగులు వేస్తున్నాడు. మాతో పాటు సమానంగా అడుగులు వేస్తే మీకు మంచిగా ఉండేది. ఇప్పుడేమో అతను అడుగులు వేయడం సరిగ్గా వేయట్లేదు. మేము అతనికి చెప్పినా కూడా అతను వినలేదు. అతని ధ్యాసలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి మీకు ఇబ్బందికరమైతుంది రాజా. ఈ ఇబ్బందికి కారణము అతనేను" అని భరతుడి పేరు చెప్పారాళ్ళు. ఇంకా రాజు ఇంక ఎగసెక్యంగా, ఎక్కిరింపుగా, ఎగతాళిగా, దెప్పిపొడుపు మాటలతో భరతుడిని తిడుతున్నాడు. ఆయన భరతుడు పట్టించుకోడు. తన ధ్యాసలో తను వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా ఆయన ఎందుకు పట్టించుకోడు అంటున్నాం మనము? ఆయనకొక్కటే గుర్తుపెట్టుకున్నాడు. నేను ఆ జింక పిల్ల విషయంలో ఇవన్నీ చేశాను గాబట్టే మళ్ళీ ఇన్ని చేసుకొని వస్తున్నాను. లేపోతే ఆ భరతుడి జన్మలో ఉన్నప్పుడే నా జన్మ అయిపోవాల్సింది. నేను ఇంత దూరము వచ్చాను అంటే ఇయన్నీ చేసుకోబట్టే ఈటన్నిటి మీద నేనెందుకు ధ్యాస పెట్టుకోవాలి? ఆయనేమన్నా అనుకోని ఆయన రాజు. ఆయన అనుకుంటాడు, మనం సేవకులుగా నేను ఈరోజు ఇది మోయవలసి ఉంది నా కర్మలో. కాబట్టి నేను ఇది మోస్తున్నాను అనుకోని మోసుకుంటా పోతూ ఉన్నాడు. ఇంకా కొద్దిసేపటికి పాపం రాజుకు బాగా ఇబ్బంది అయిపోయింది. కొద్దిసేపటికి రాజు ఇష్టం వచ్చినట్టు తిట్టి, "ఏరా నువ్వు సరిగ్గా తీసుకుపోవట్లేదు. నీకు లెక్క లేకుండా ఉందా? నేనంటే నేను రాజుని, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను శాసిస్తున్నాను. నువ్వు సరిగ్గా చెయ్యట్లేదు. నేను దిగానంటే నీ తాట తీస్తాను, తోలు తీస్తాను, నిన్ను కుట్టిస్తాను" ఇలా ఏవో మాటలు అనేస్తా ఉన్నాడు రాజు కోపం. అప్పుడు సరిగ్గా కూర్చోవడానికి లేదనేసరికి నాకు గుర్తొస్తుంది. మేము బస్సులో పోతుంటాం కదా! ఒక్కోసారి సీట్లుండవు. డ్రైవర్ ముందు ఉంటుంది కదా! ఇంజిన్ దాని మీద కూర్చుంటాం. సరిగ్గా సౌకర్యంగా ఉండదు. ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఆయన ఒకవేళ స్పీడ్ బ్రేకర్ ఏసారా కొద్దిగా మారిపోతాం. మళ్ళీ వస్తే మళ్ళీ మామూలుగా ఉంటుంది. అయన్నీ నాకు గుర్తొచ్చాయన్నమాట. ఈ రాజు కూడా అదే అసౌకర్యంగా తిట్టేసాడు. ఏ విధంగా తిడుతున్నాడు? "నిన్ను కొరడా దెబ్బలు కొట్టిస్తాను, నీ తాట తీస్తాను, తోలు తీస్తాను" అని చెప్పి తిడుతున్నాడు. అలా తిట్టినప్పుడు వృషభుడికి సారీ ఇప్పుడు భరతుడు నాన్న పేరు నాకు ఆయన పేరు గుర్తొస్తుంది. ఆయన అవతారం కృష్ణుడు కాబట్టి ఈ భరతుడికి నవ్వొచ్చింది. "ఏమిరా నీకు అంత లెక్కలేనితనం ఉంది. నేను ఈ విధంగా అరుస్తున్నాను, నిన్ను కొట్టిస్తానని చెప్తున్నాను. నీకు అంత భయం లేకుండా నువ్వు మళ్ళీ నవ్వుతావా?" అంటే, "మీరు రాజు, నేను సేవకుడిని. మీరు నన్నేమైనా అనొచ్చు. కానీ మీరు ఏమంటారు నన్ను? ఈ శరీరం ఏమన్నా నాదా? నువ్వు ఏమైనా కొట్టుకో. ఇలా ఏమైనా ప్రయత్నాలు చేసుకో. ఈ శరీరం నాది కాదు. నువ్వెంత కొడితే నాకిబ్బంది. ఏం చేయాలన్నావో చేసుకో. నేను కాదనట్లేదు. మీరు రాజుగా ఉన్నారు. మీరు చక్కగా పరిపాలన చేయాలా, మంచిగా ఉండాలా, ప్రజల్ని మంచిగా చూసుకోవాలా. మీరిప్పుడు రాజుగా ఉన్నారు. అహంకారం ఉంది. వీడెందుకు ఇలా చేస్తున్నాడు? వీడిని శిక్షించాల్సిందే అన్న ధోరణిలో మీరున్నారు. నేనేమంటున్నాను? ఈ శరీరం నాది కాదు. నువ్వేం శిక్షించుకుంటావో అది శిక్షించుకో. నేను కాదనట్లేదు. మీ ఇష్టం అంటాడు. ఆ మాట అనగానే ఒక్కసారిగా సింధు పాలకుడికి ఆహ్, మనసంతా ఒక రకమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతను ఏమంటున్నాడు? "ఈ శరీరం ఏమన్నా నాదా? నువ్వేం కొట్టుకుంటే నాకేమి? కొట్టుకో, ఏమైనా చేసుకో. నాకేం ఇబ్బంది లేదు. నేను వేరు, ఈ శరీరం వేరు" అని చెప్తున్నాడనమాట. అప్పుడు ఆయనకి అనిపించింది, ఏంది ఇతను ఇంత తత్వజ్ఞానంలోకి మాట్లాడుతున్నాడు, తత్వజ్ఞానంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, వేదాంతంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఈ సాంఖ్యంలో చెప్పిన విషయాన్ని ఇతను చెప్తున్నాడు. ఇతనెవరో మహానుభావుడు. నేను ఇతన్ని తప్పుగా భావించి వెంటనే పల్లకిని ఆపమని, పల్లకి ఆపినాక దిగి అతన్ని అడుగుతారు, "నువ్వెవరు?" "నేను కపిల మహర్షి కోసం వెళ్తున్నాను. ఆయన దగ్గర చెప్పించుకోవాలి. ఆయన దగ్గర ఇవన్నీ తెలుసుకొని నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాలనుకోని నేను బయలుదేరి వచ్చాను. మరి ఈ మార్గం మీరు దైవంలాగే నాకు కనిపిస్తున్నారు. మీరెవరు? ఏంటి?" అని అప్పుడు భరతుడినడిగితే భరతుడు అప్పుడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్తాడు. "నేను పూర్వజన్మలో పలానా రాజుని. నేను మంచిగా పరిపాలన చేశాను. పాలనను బట్టే నాకు ఈ దేశానికి భారతదేశం అనే పేరొచ్చింది. నా పేరు మీదుగానే. అంత గొప్పగా నేను పరిపాలన చేశాను. అంత పేరును తెచ్చుకున్నాను. అలాంటి వ్యక్తిని ఒక చిన్న జింక పిల్ల మీద ప్రేమను, వ్యామోహాన్ని పెంచుకొని ఈ విధంగా పెంచుకుంటూ వచ్చాను. ఈరోజు ఈ విధంగా వచ్చాను. ఈ జన్మలో నేను పూర్తిగా ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ, ఆయనతోనే ఉంటూ, ఆయనని నా మనసులో, నా హృదయంలోనే ఉంచుకుంటూ ఇంక నేను మోక్షం పొందడానికి ఉండిపోతున్నాను. ఈ మోక్షానికి మార్గం అనుకుంటున్నాను. అందుకే నేను మిగతా విషయాలన్నిటి మీద పక్కన పెట్టుకొని ఎవరు ఏమి చెప్పినా కూడా నేను ఆయన ధ్యాసలోనే ఉన్నాను" అని చెప్తే, "అప్పుడు మీరు నాకు చెప్పండి. నేను అక్కడి వరకు వెళ్ళలేను. ఇప్పుడు మీరే నాకు కనిపిస్తున్నారు. మీరే నాకు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను ఆ తత్వాన్ని మీరే నాకు బోధించండి" అని రఘుగణుడు అడిగితే ఆయనకి ఆ తత్వం బోధనమాట. సాంఖ్యంలో ఉన్నటువంటి అంశాన్ని బోధిస్తూ ఆహ్, ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను. అంటే నేను వేరు, ఈ శరీరం వేరు. ఈ శరీరం ఏ రోజైనా వెళ్ళిపోతుంది. కాబట్టి శరీరం మీద మనము మమ పెట్టుకోకుండా ఆ దైవాన్ని నామస్మరణ చేసుకుంటూ ఉండాలి అనేది ఒకటి చెప్తున్నాడు. మాయ ప్రపంచము. ఇది ఏది సత్యం కాదు. ఇదంతా ఈ మాయ
ప్రపంచంలో మనం ఉన్నాము, కొంతకాలం ఉండాలి. ఇక్కడ మనం చేయాల్సిన కార్యక్రమాలు, మనం చేయాల్సినటువంటి కర్మల్ని మనం చేయాలి. తిరిగి మనం వెళ్ళిపోవాలి. ఈ వెళ్ళిపోయే సమయంలో మనం ఆత్మస్మరణ చేసుకున్నామంటే మళ్ళీ మరుజన్మ అంటూ ఉండదు. మరి ఇలా మనం ఎలా ఉంటున్నాము అని అంటే మనకు అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమనంటే అగ్ని జ్వాలలతో కుండ తయారవుతుందంట. ఈ తయారైనటువంటి ఈ కుండ అగ్ని జ్వాలలు మనము కుండని వాళ్ళు మట్టితో అలా చేసి కాలుస్తారు. కాల్చినాక కుండ మనకి బాగా మంచిగా తయారవుతుంది. మనకు వచ్చేటువంటి కుండ ఏ కుండ అయినా కానీ ఈ కుండని మళ్ళీ వేడి చేసామనుకోండి, నీళ్ళు పోసి నీళ్ళు వేడెక్కుతాయి. ఈ వేడెక్కినటువంటి ఈ నీళ్ళలో బియ్యం కడిగేసి మనం ఆ బియ్యం పోసామా అంటే అది అన్నం అవుతుంది. ఆ అన్నాన్ని మనం తీసుకుంటున్నాం. అంటే ఒక అన్నం అనేది ఒక పదార్థం అనేది తయారవ్వాలంటే అక్కడ ఏం తీసుకుంటున్నారు? నీళ్ళు, అలాగే అగ్ని, ఈ కుండ ఇవన్నీ కలిస్తే మనకి ఇక్కడ అన్నం అనేది ఒక పదార్థం అనేది తయారవుతుంది. అలాగే మనము ఇక్కడికి రావాలంటే మనకు ఒక దేహం కావాలి. ఆ దేహంతో పాటు ఇంద్రియాలు కూడా మనకు అవసరం. ఇప్పుడు మనం ఈ రూపం మనకి ఇచ్చాడు ఈ దేవుడు అంటే, ఈ రూపం ఇచ్చాడంటే మనం ఎవరో ఒకరి యొక్క దేహాన్ని తీసుకొని మన ఆత్మ అనేది ఈ దేహంలోకి వచ్చేసింది కాబట్టి మనం ఈ రూపంలో కనిపిస్తున్నాం. ఈ ఆత్మ అనేది మళ్ళీ ఇంకోసారి ఇంకో రూపంలోకి వెళ్ళిపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే దీనికి ఈ ఆత్మకి లేదా ఈ జీవుడికి ఒక దేహం అనేది అవసరం. ఆ దేహంతో పాటు ఈ ఇంద్రియాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, పంచభూతాలతో కూడినటువంటి, మన సాంఖ్యంలో చెప్పుకున్నాం, పంచభూతాలతో కూడినటువంటి 24 అంశాలు అనేవి మనతో కూడుకొని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఈ దేహము, ఈ ఇంద్రియాలన్నీ కలసి ఈ జీవుడితో పాటు ఉంటాయి. ఇప్పుడు ఈ జీవుడు అనేవాడు, ఈ ఆత్మ అనేది వెళ్ళిపోయింది అనుకో, ఇవన్నిటి మనం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం. మనం ఉండాలి అనుకోండి, ఇవి ఉండాలి. ఏవి ఉండాలి? ఈ దేహం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, మనం ఉంటాము. మనం వీటన్నిటిని కలగలిపే మనం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాము. మనమే ఒకసారి గుర్తించుకొని మనం ఉన్నామంటే దేహం ఉంటే మనం ఉన్నాము. మనతో పాటు మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పంచేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, పంచ తన్మాత్రకలు కానీ ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాం. అంటే మనకి ఏం చెప్తున్నాడంటే అగ్ని జ్వాలలతో కుండలో నీళ్లు వేడెక్కాలి, తర్వాత బియ్యం వేయాలి, అన్నం అవ్వాలి. అలాగే మనము ఈ దేహము, ఇంద్రియాలను పెట్టుకొని ఈ జీవుడు అనేవాడు ఉంటూ దైవనామ స్మరణ చేసుకుంటూ దైవ మార్గంలోకి వెళ్ళాలి. అంటే ఇవన్నిటిని అన్నం రెడీ అవ్వడానికి ఇవన్నీ ఏవైతే మనకి ఉపకరణాలుగా ఉపయోగపడుతున్నాయో మనము కూడా దైవనామ స్మరణలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి మోక్షాన్ని పొందాలంటే ఈ దేహాన్ని ఉపయోగించుకోవాలి, ఇంద్రియాలను ఉపయోగించుకొని మనం ఆ విధంగా ఎరుకలోకి ఉండి ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ మోక్షాన్ని పొందాలి అనే విషయాన్ని ఇతను ఆ రహుగణుడికి తెలియజేశాడనమాట. అది అతను ఎంతో గొప్పగా వాటిని స్వీకరించి నాకు చాలా మంచి జ్ఞానాన్ని, తత్వాన్ని అందించావు, నేను మీకు రుణపడి ఉంటానని చెప్పి సింధు పాలకుడు తిరిగి తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఈ భరతుడు ఆ దైవనామస్మరణ చేసుకుంటూ ఆయన నామస్మరణలో ఆయన రూపాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉంటూ తన తపోవనంలో ఉంటూ తన జీవితాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ జన్మలోనే ఆయన పూర్తిగా మోక్షం పొందాడు. ఇంకా మరు జన్మ అంటూ లేకుండా అయిపోయింది అనమాట. ఇది మనం భరతుడి యొక్క వృత్తాంతం. భరతుడి పేరు మీద మనకి ఇది భారతదేశం అని రావడం జరిగింది. అంత గొప్పగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఒక చిన్న వ్యామోహం పైన, చిన్న కోరికతోటి అతను మళ్ళీ 2 జన్మలెత్తడం, ఆ కర్మని అనుభవించడము, ఇవన్నిటినీ అతను మనకు ఈ భరతుడి కథ రూపంలో మనకు తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మీకు నేను భరతుడి పేరు మీద మనకు భారతదేశం అనేది వచ్చింది కాబట్టి, ఈ భారతదేశం అనేది మనకి భరతులు, అనేక మంది భరతులు ఉన్నారు. అందులో మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఋషభుడి కుమారుడు ఇతను భరతుడు. ఇంకా రెండో వాళ్ళు ఎవరు? మనకి శకుంతల దుష్యంతుని యొక్క కుమారుడు భరతుడు. శకుంతల దుష్యంతుడి యొక్క కథ మనకి మహాభారతంలో వస్తుంది. అక్కడ మనకి వాళ్ళిద్దరి కుమారుడు భరతుడు. మనకు శకుంతల దుష్యంతుడి కథ మీకు ఐడియా ఉండి ఉంటుంది. శకుంతల అని ఆయన దుష్యంతుడు అడవిలో విశ్వామిత్రుడి కూతురు. ఆమె శకుంతల, విశ్వామిత్రుడికి మేనకకి జన్మించిన కూతురు శకుంతల. ఆమె అడవిలో ఉన్నప్పుడు ఈ దుష్యంతుడు రాజు వెళ్ళినప్పుడు ఆమెను గంధర్వాహం చేసుకుంటాడు. ఈమె గర్భవతి అవుతుంది. ఆయన ఉంగరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు రాజ్యానికి, మళ్ళీ వస్తానని చెప్తాడు, ఇంకా రాడు. ఈమె వెళ్ళినాక ఉంగరం గుర్తు చేసినాక అప్పుడు తన భార్య కుమారుడని ఆయన అంగీకరిస్తాడు. ఆ విధంగా వాళ్ళ కుమారుడైనటువంటి భరతుడు పరిపాలన చేస్తాడు. మూడో వ్యక్తి ఎవరు? మనకి శ్రీరామచంద్రుని యొక్క తమ్ముడు భరతుడు. మనకు 3 భరతులు రాజులుగా మనకు గుర్తుండాలన్నమాట. ఈ 3 భరతులలో ఏ భరతుడి పేరు మీద మనకు భారతదేశం అనే పేరు వచ్చింది అంటే, మనం ఏం చెప్పుకుంటున్నాము ఇన్నాళ్ళు అంటే, నేను కూడా ఇప్పటి వరకు కూడా ఈ కథ విననంత వరకు, ఈ కథ నేను చదవనంత వరకు కూడా నాకు తెలిసింది దుష్యంతుడు, శకుంతల వాళ్ళ కుమారుడు భరతుడి పేరు మీదనే మనకు భారతదేశం అని వచ్చింది అని నేను ఇన్ని రోజుల వరకు కూడా నేను కూడా అనుకున్నాను. కానీ నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఋషభ కుమారుడు భరతుడి పేరు మీదుగా వచ్చింది అని అర్థమవుతుంది అనమాట. ఎందుకు నేను మీకు ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది అంటే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున నన్ను అడిగిన క్వశ్చన్ ఇది, కానీ నేను ఆ రోజు దుష్యంతుడు, శకుంతల కుమారుడు భరతుడి పేరు మీదుగా భారతదేశం వచ్చింది అని చెప్పాను. ఎందుకు ఇక్కడ మనం ఈ పేర్లు ఎందుకు తీసుకుంటున్నాము అంటే, దీని మీద వివరణ ఎందుకు ఇస్తున్నాను మీకంటే, మన భారతదేశం అనే పేరు ఎవరి ద్వారా వచ్చింది అనేది మీకు తెలియజేయడం కోసం చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం యుగాలు తీసుకోవాలి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, 3 యుగాలు మనకి. ఇప్పుడు లాస్ట్ కలియుగం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 తీసుకుంటాం. 4 మనం చెప్పుకుంటున్నటువంటి ఋషభుడి కుమారుడు భరతుడు వచ్చేది కృతయుగంలో, అంటే మొదటి యుగంలో వస్తున్నాడు.
రెండో యుగంలో త్రేతాయుగంలోకి మనం తీసుకున్నట్లయితే రాముడి తమ్ముడు భరతుడు వస్తున్నాడు. రాముడి తమ్ముడు భరతుడి కంటే విశ్వామిత్రుడు మన్ముడు కాబట్టి మనం చెప్పుకున్న శకుంతల వాళ్ళు కూడా ఈ రాముడి కంటే ముందు అంటే కృతయుగానికి త్రేతాయుగానికి మధ్యలో మనం తీసుకోవాలి. అందువలన ఏమవుతుంది, మనకు మొదటిసారిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఋషభుడి కుమారుడు భరతుడు. నేను ఈ క్లారిటీ నాకు వచ్చిన తర్వాత నేను అక్కడ చెప్పింది వాళ్ళు మాత్రం నేను చెప్పింది కరెక్ట్ అన్నాయి ఆన్సర్ ఓకే చేశారు. నేను చెప్పింది మీరు చెప్పింది రాముని తమ్ముడు భరతుడి పేరు మీద వచ్చిందా, దుష్యంతుడు శకుంతల కుమారుడు భరతుడి పేరు మీద వచ్చిందా అని అడిగారు. నేను వాళ్ళ దుష్యంతుడు శకుంతల కుమారుడైన భరతుడనే చెప్పాను. కానీ నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళు కూడా ఈయన యొక్క రూపాలు తెలుసుండవు. ఎందుకంటే మనకే ఇప్పుడు తెలిసింది ఈ భాగవతం కథలు మనం విన్నాం కాబట్టి ఇందులో వస్తుంది తప్ప వీడికి అయితే మనకు చరిత్రలో మాకు ఎక్కడ చూసినా మనకి దుష్యంతుడు శకుంతల కుమారుడు భరతుడి పేరు మీదగానే మనకు భారతదేశం వచ్చిందని అనుకుంటున్నాము. ఇందులో ఈ భాగవతం చదివినందువలన నాకు కూడా ఇది ఒకటి కొత్తగా అంశం తెలుసుకున్నాను. ఏంటంటే ఋషభుడి కుమారుడు భరతుడి ద్వారా అతను చేసినటువంటి మంచి పరిపాలన ద్వారా మనకి ఇది భారతదేశం అనే పేరు వచ్చింది. అతను తన ఎరుకను తెలుసుకొని తన మోక్షాన్ని పొంది తనకు ఏ విధమైనటువంటి విషయాలలోకి మనం వెళ్తే ఎలా మారిపోతాము, దైవనామస్మరణ నుంచి ఏ విధంగా పక్కకు తప్పుకుంటామని తెలియజేస్తూ అలా తప్పుకోకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు ఎరుకలో ఉండాలనే విషయాన్ని ఆయన కథ ద్వారా మనకి సుఖబ్రహ్మ గారు మనకు తెలియజేయడం జరిగింది. అంతా శ్రీకృష్ణ అర్పణ వస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సావిత్రి గారు. థ్యాంక్ యూ సావిత్రి గారు. గొక్క తిప్పుకోకుండా మీ లెక్చరర్ అనుభవం పెట్టేసి చాలా బాగా చెప్పారు కదా సార్. అసలు నేనైతే అసలు ఎక్కడ కదలకుండా కూర్చున్నాను ఫస్ట్ టైం ఏమో. ఇదే సబ్జెక్టు 2 నెలలు 3 నెలలు కూడా చెప్పొచ్చు సార్. అందుకే మన సంకల్పం చెప్పుకునేటప్పుడు భరత వర్ష భరత కండే అని చెప్పుకుంటాం కదా, అది ఆ భరతుడి పేరు మీద వచ్చింది అని చెప్పని. సో ఇప్పుడు 3వ భరతుడు వచ్చాడు సీన్ లోకి. 3 భరతులు ఈ మొత్తం మీద ఈయన మొదలయ్యేమో. శ్రీలత గారు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా విన్నాను నేను క్లాస్. ఈరోజు చాలా రోజుల తర్వాత అటెండ్ అయినందుకు నాకు కూడా ఫుల్ సాటిస్ఫై అనిపిస్తుంది. అందుకే వెల్కమ్ బ్యాక్ అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాదాపు సంవత్సరం అయింది మీరు వచ్చి? ఎక్కువైంది. ఆల్మోస్ట్ 8 months లాగా ఉంది సార్. ఫీలింగ్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ మేడం. నేను మామూలు భగవద్గీత వింటాను మేడం. డైలీ ఎప్పుడు వీక్ లో ఒక 345 minutes కేటాయిస్తాను. మేబీ ఫోన్ లో వినొచ్చు, చదవచ్చు. ఎంత పాజిటివిటీ ఉంటదంటే నాతో మాట్లాడిన వాళ్ళు కూడా అంటారు ఫీలింగ్ గ్రేట్ అని. సో దాన్ని మీరు ఇంకా రెట్టింపు చేసే అవకాశాన్ని కలిగించినందుకు చాలా థ్యాంక్స్. నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే మా పేరెంట్స్ దయ అండ్ మన సాంగత్యం, మన ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఒక చిన్నది మీరు సాంగత్యం అన్నారు కాబట్టి ఒక మాట చెప్తానండి. మేడం చెప్పండి. నారదుడు, మీకు ఇంతకుముందు చెప్పానా ఏమో గుర్తు రావట్లేదు. నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, స్వామి సత్సంగం అంటే ఏంటి, దాని అర్థం చెప్పండి నాకు అని అడిగారంట. అడిగితే ఆయన అన్నారంట, నేను కాదు, ముందు నువ్వు ఇతరుల దగ్గర తెలుసుకొనిరా, తర్వాత నేను చెప్తాను, నువ్వు ఏం తెలుసుకున్నావో నాకు చెప్పు అన్నారంట. ఆయన ఆ విధంగా నారదుడు సరే ఇతరుల దగ్గరికి వెళ్ళామన్నాడు కాబట్టి నారదుడికి అంతా బ్రహ్మస్వరూపమే కదా, ఆయనకి వీళ్ళు వాళ్ళనేం లేదు, మనుషులైన జంతువులైన పక్షులైన అందరూ ఒకటి ఆయనకి. అలా ఆయన ఏం చేశాడంటే చీమ దగ్గరికి వెళ్ళి, చీమ సత్సంగం అంటే ఏందో చెప్పమ్మా అన్నాడంట. చీమ వెంటనే చనిపోయిందంట, మరణించిందంట. తర్వాత సరే చీమ ఇలా అయిపోయింది కదా, సరే పక్షి దగ్గరికి వెళ్ళాడంట. పక్షి దగ్గరికి వెళ్ళి పక్షి సత్సంగం అంటే ఏంటో చెప్పు అని అడిగితే పక్షి మరణించిందంట. ఇంకా మళ్ళీ మృగం దగ్గరికి వెళ్ళి అడిగితే మృగం మరణించిందంట. సత్సంగం అని పేరు చెప్పగానే మరణిస్తున్నాయి అనమాట. ఇంకా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాతోటి ఇంతమందిని చంపేపిస్తున్నావు, ఆ కర్మఫలం నాకెందుకు అంటగడుతున్నావు, వాళ్ళని చంపించే నా మాట ద్వారా వాళ్ళు చనిపోయినట్టుగా నాకు బాధ ఉంది, నా ద్వారా ఇన్ని హత్యలు చేపించేస్తున్నావు నువ్వు, ఇదేమన్నా బాగుందా, మీరు తండ్రి నాకు మీరు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు, నేను ఎవరిని అడిగినా వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి ఇంకా నేను ఎవరిని అడగను అన్నాడంట. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడంట, నువ్వు అడిగినందుకు వాళ్ళు చనిపోలేదు, సత్సంగం అనే పదం విని ఆ పదానికి అంతటి గొప్ప భావన ఉందంట. ఆ సత్సంగం అనే పదం విని వాళ్ళు మోక్షాన్ని పొందారు. చీమ మోక్షాన్ని పొందింది ఆ పదం విని, అలాగే పక్షి మోక్షాన్ని పొందింది, మృగము కూడా మోక్షాన్ని పొందింది. ఆ పదం వింటేనే మోక్షాన్ని పొందగలిగినప్పుడు అలాంటి భగవతులు అందరూ కలిసి ఒక చోట కూర్చొని ఈ విషయాలని మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఇంకా ఎంత దైవం దగ్గరికి, ఎంత సన్నిధికి పోతారో ఒకసారి ఆలోచించుకోండి. ఆ సత్సంగం అంటే అంత గొప్పది. ఆ భగవతులందరూ కలిసి
ఇంకా కూర్చొని సత్సంగం చేసుకుంటే ఎంతో మోక్షాన్ని పొంది ఆయనలోనే కలిసి ఉండేటట్టుగా ఆయన దగ్గరికి చేరుకునేటట్టుగా ఆ సత్సంగం అనేది మార్గం చూపిస్తుంది అని చెప్పేసి అన్నారంట. థ్యాంక్ యూ అండి, మీరు ఆ మాట మేరకు మీకు నేను అది చెప్పాను. థ్యాంక్ యూ. అందుకే కదా దాంట్లో థ్యాంక్ యూ మేడం. శ్లోకం ఉంది కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చల నిజంగా నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తం. అది ఆ సత్సంగం దగ్గర నుంచి మొత్తం అంతా మొదలై వస్తుంది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏమైనా Doubts లేదా? ఉంటే మీరు ఇది విని చదివి ఒక్క పదం కూడా ఇక్కడ బుక్ రీడింగ్ లేకుండా ఇంత బాగా చెప్పారు. ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేశారు, అది చాలా గ్రేట్ అండి. అది అదే ఒక్క రోజుతో రాదు, అది ఒక్క గంటలో రాదు, కొన్ని సంవత్సరాలు చేశారు. ఆ టైం మీకు ఇచ్చినందుకు మీ ఫ్యామిలీకి కూడా గ్రేట్. నేను నైటే అనుకుంటాను, రేపు ఉదయం నేను చెప్పబోయేది అందరికి అర్థమయ్యేటట్టు చేయి స్వామి అనుకుని, రాత్రి అనుకుంటాను, ఉదయాన్నే అనుకుంటాను. నేను చెప్పిన వాళ్ళకి అర్థం కావాలి, అంత టైం నాకు కేటాయిస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి కేటాయించినందుకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పగలిగితే ఇంకా నాకు అది చాలు అనేసి. అంత కమిట్మెంట్ ఉంది కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. మళ్ళీ కళ్ళు తెరిచి కూడా కాదు కోటేశ్వరరావు సార్, మళ్ళా తన అంతర్ముఖురాలయ్యి చెప్తుంది సార్ తను. అదే కళ్ళు మూసుకుని ఇప్పుడు థ్యాంక్స్ అని చెప్పి చిన్న మాటతో తీసేయకూడదు మేము, ఎందుకంటే అవును మేడం. అంతకంటే కూడా ఎక్కువ విలువైంది మాకు విలువైంది. తెలియజేస్తున్నారు మీరు. అది మనము కృతజ్ఞత అనేది మనసులో మనం ఇన్ని నేర్చుకుంటున్నాం వీళ్ళ ద్వారా అని మనం అది లోపల డెవలప్ చేసుకోవాలి. కృతజ్ఞత అనేది సింపుల్ గా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఇచ్చేయటం కాకుండా, సంస్కారం అనేది మేము నేర్చుకుంటున్నాం కాబట్టి, మీ దగ్గర నుండి మేము తీసుకుంటున్నాం కాబట్టి మేము ఉన్నతంగా ఎదుగుతాం మేము. అది ఇంకా థ్యాంక్ యూ. మీ స్టూడెంట్స్ నిజంగానే లక్కీ మేడం, చాలా చాలా లక్కీ. ఇందులో మనం ఒక్కటే ఏంటంటే, మనము ఈ ప్రయాణంలో మనము కొనసాగిస్తున్న ఈ ప్రయాణంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఏ ఆటంకం వచ్చినా ఆటంకంని ఎక్కువసేపు తీసుకోవద్దు, దానిని మన మనసులో ఎక్కువ సమయం రానివద్దు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకు అన్ని సమస్యలు ఉంటున్నాయి, ఆ సమస్యలను మనం దాటడానికి ప్రయత్నం చేస్తుంటాము. అది ఒక్కటి ఏం చెప్తున్నారంటే, ఆ సమస్య వైపుకి వెళ్ళిపోతే దైవాన్ని స్మరించడం తగ్గిపోతుంది, మార్గం మారిపోతుంది అని. దానిని ఎలాగైనా మళ్ళీ మన మార్గంలోకి తెచ్చుకోవాలి. అందుకని అంటే నేను అనుభవించాను కాబట్టి ఈ సమస్యలన్నిటినీ నేను ఏం పెట్టుకున్నానంటే, ఈ మధ్యలో ఈ భాగవతం చదువుతున్నాను కాబట్టి ఏం అనుకున్నామంటే, మన కుటుంబ సమస్య అయితే ఒక రోజు వరకు ఉంచుకుందాం మనసులో, తర్వాత అది ఎలాగో ఆ సమస్య తీరిపోతుంది. బయట నుంచి వచ్చిన సమస్య అనుకోండి, హాఫ్ డే పెట్టుకుందాం, ఎందుకంటే దానికోసం మనం ఎక్కువ సమయం ఇచ్చి మన ధ్యానాన్ని మార్చుకుంటున్నాం. మనం ఎందుకు దీని మీద ఇంత బయట నుంచి వచ్చింది, మనకు తెలియకుండా సమస్య వచ్చింది, మన వైపు వచ్చింది, ఇందులో మన బాధ్యులమే కాదు, మనకెందుకు ఆ బాధ, మన బాధ్యులం కాదన్నప్పుడు ఏదో వచ్చింది అదే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం, భరతుడు చెప్పిన అంశంలో మనకి ఏంటంటే, ఆయన ఏదో ఇచ్చాడు, ఆయన ధ్యానంలో ఉన్నాము, ఆ పెద్దది చిన్నదే వెళ్ళిపోతుంది అదే పక్కకి. అంటే మనం ధ్యానాన్ని పక్కకు పోనీయకుండా, వచ్చిన సమస్యను, బయట నుంచి వచ్చిన సమస్య అయితే ఒక రోజు ఒక హాఫ్ డేలో పోగొట్టండి. కుటుంబ సమస్య అనుకోండి, తొందరగా తెగదు కుటుంబ సమస్య, ఒక రోజు 2 రోజులు 3 రోజులు వస్తుంటది. దానిని మనం పట్టించుకోకుండా దైవ ధ్యానం చేసుకుంటూ ఆయనే మొత్తం తొలగిస్తాడని మనం ఆ ధ్యాసలో ఉంటే, అదే కాలమే మనకు అన్నిటికీ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది అని ఈ భరతుడి కథ ద్వారా నాకు అర్థమైందండి. మనమందరం అలాగే ఉందాము, ఆ మార్గాన్ని పక్కకు పోనీయకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ తెచ్చుకుందాం. మానవులం ఖచ్చితంగా పక్కకు పోతాము, కానీ మళ్ళీ రావడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ. ఉన్నారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఇదే క్లాసుల కోసం నేను వేరే చోట కూడా వింటున్నాను సార్, కాకపోతే ఇంత క్లారిటీగా లేదు సార్, ఇక్కడే సాటిస్ఫాక్షన్ గా ఉంది సార్. ఆయన పెద్ద అయినా చెప్తున్నాడు కానీ, మేడం చెప్పే వాయిస్ కానీ చాలా అనుకూలంగా చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ మ్యామ్. అందరినీ ఒక చోట జత చేసి మీరు చెప్పిస్తున్నారు చూడండి సార్, అది ఇంకా గ్రేట్ సార్. ఇదంతా మీరే కారణం అంతా, దీనికి కారణం అంతా మీరే. మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకంతో మా మీద ఇది పెట్టారు, అది చాలా సంతోషం అండి నిజంగా. ప్రభావతి గారు అదంత మంది నా మీద నెట్ అయ్యాకండి సార్, అది మీరు చెప్పిస్తున్నారు చూడండి, మీరు గొప్ప సార్. సార్ ఇది వాస్తవం సార్, ప్రభావతి గారు మిమ్మల్ని చెప్పమన్నారు, చెప్పమంటే ఇంకా వీళ్ళని గురువు గారులని మీరు స్థానపట్టారు, ప్రొసీడ్ మేము ఉన్నాం పర్లేదని, వాళ్ళు షైన్ అవుతున్నారు. అవును, రైట్ పీపుల్ ఫర్ రైట్ జాబ్ రైట్ ప్లేస్ అని మమ్మల్ని ఎన్నుకోవడం కూడా మాకు సంతోషంగా ఉంది. నాదే ఉంది, ఆయన చెప్తాడు అక్కడ. మట్టిలో నుండి మాణిక్యాలను తీస్తున్నారు. అయ్యో ఏం లేదు. అంటే చెప్పండి చెప్పండి అలా చెప్పండి అని మీరు ఇంకా ఆ బుక్స్ చూడండి అందులో ఈ మ్యాటర్ ఉంటుందని ఇంకా చెప్పిస్తున్నారు కదా సార్. తెలిసిన దాన్ని పంచుకుంటున్నాం అంతే. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కార్తీక మాసం అండి, అందరూ చక్కగా అంటే మనకు అవకాశం ఉన్నంత వరకు, ఒకవేళ బయటికి వెళ్ళినా వెళ్ళలేకపోయినా ఇంటి దగ్గరైనా ఇద్దరి పేర్లు తలుచుకోండి.
నరనారాయణ ఇద్దరు ఉండాలి. నరహరి ఈ మాసం విష్ణుమూర్తి నిద్రలేస్తాడు. శివుడికి ప్రాముఖ్యత ఉంది. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని అనుకోండి. ఒకసారి ఓం నమ శివాయ అన్న, ఇంకోసారి శ్రీమన్నారాయణ అన్న పర్లేదు. కాబట్టి ఇద్దరు ఉండాలి. వీలుంటే శివ విష్ణు రూపాయ నమ శివాయ. ఉమ్, పంచాక్షరి అష్టాక్షరి. ఉమ్. నేను మా పెద్దమ్మాయి కడుపులో ఉన్నప్పుడు అదే చాగంటి గారిది భాగవతం వినేదాన్ని మేడం. అంటే అప్పుడు వినాలి అన్నారని. మళ్ళీ రెండో అమ్మాయి కడుపులో పడ్డప్పుడు ఇంకా అవన్నీ లైట్ తీసుకుంటే కొంచెం పాటలు, పెయింటింగ్ అని ఇలాంటి వాటి మీదకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మీ ద్వారా వింటున్నాను నేను. ఆ పరీక్షితుని కదా ఇద్దరు అదంతా అమ్మాయిలే నాకు కదా, మీరు ఎవరు చెప్తే. అది కాదు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలకి 2 విన్నారు, ఇప్పుడు మళ్ళీ వింటున్నారంటే ఇంకేదన్నా. లేదు సార్, రెండో అమ్మాయి ఏమీ వినలేదు. ఫస్ట్ అమ్మాయి తినేసి చాలా ఎక్కువ అనిపించింది. అంటే మేడం అన్నట్టు ఏదేదో వాటిలో వేరే వేరే వాటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వింటున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఏదో 2 విన్నాను, మూడో దానికి అట్లా అంటే మళ్ళీ ఏమన్నా అని చెప్పి అడిగా. అంత సీన్ లేదు సార్, ఇంకా చాలా. ఇప్పుడు ఇద్దరు పెంచడం 10 మందితో సమానంలాగా ఉంటుంది మాకు. కానీ అప్పుడు విన్నాను, మళ్ళీ ఇప్పుడే అసలు అంటే మీరు అన్నట్టు మధ్యలో ఎప్పుడు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. మళ్ళీ నాకు వినాలన్న ఆ ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు అనిపించలేదు. బట్ ఈ రోజు ఎందుకు చాలా ఇదిగా అనిపించింది. ఆ రోజు నేను ఎప్పుడు విన్నానా అని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది. ఆ పరీక్షితుని కదా, అదే కదా స్టార్టింగ్, అప్పుడు విన్నాను అప్పుడు. దాని నుంచి అదే మొత్తం సిరీస్ చాలా ఉండింది భాగవతం చాగంటి గారిది. ఆ మొత్తం రోజు వినేసిది అనమాట. మంచి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయిన తర్వాత మీరు అన్నట్టు ఏదో దేని మీదకి వెళ్ళిపోతాం కదా మనం. అదే ఈ రోజు మళ్ళీ మీ ద్వారా నేను మళ్ళీ వినాలనుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. గర్భంతో ఉన్నప్పుడు వింటేనమ్మా లోపల ఉన్న బిడ్డ మళ్ళీ ఈ మార్గంలోకి వస్తుంది, దైవ మార్గంలోకి వస్తుంది. వాళ్ళు వాళ్ళ పిల్లలు మళ్ళా ఇదే మార్గంలో, అంటే మనం ఇప్పుడు ఎలా అయితే ఈ మార్గంలోకి వచ్చామంటే అర్థమైంది మన పూర్వీకులు ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి మనకి ఈ అవకాశం దొరికింది. లేకపోతే మనం ఈ సత్సంగంలోకి మనం వచ్చేవాళ్ళం కాదు. మన పూర్వీకులు ఉన్నారు, ఆ మార్గంలోకి మనం వచ్చాము. మనము ఆ గర్భంలో ఉన్నప్పుడు మనము విన్నట్లయితే మన బిడ్డలకి మనం చెప్పకుండానే ఆ వాసన వచ్చేస్తుంది. నిజంగానే మా పెద్దమ్మాయి ఎలా ఉంటదంటే అందరిలో ఒకటి అల్లరి చేస్తుంది, అన్ని చేస్తుంది. ఏదైనా నలుగురితో పంచుకోవాలి, నలుగురికి ఇవ్వాలి. ఆ టైప్ నేను అదే అంటే ఎందుకు అంతలా ఆలోచిస్తావు, నువ్వు అంతలా వెళ్ళకు అన్నా కూడా లేదమ్మా వాళ్ళు మనోళ్ళే కదమ్మా, మనం ఇద్దామమ్మా. అది నేను అదే అనుకుంటాను. కొన్ని అవి వస్తాయేమో అలాగా. అవి వినడం మాత్రం మంచిది లేదు. జన్మలో వస్తాయి. అదే సార్, చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజు మీకు కూడా సార్ ఇదంతా మంచి ఇనిషియేటివ్. నేను ఇన్ని రోజులు మిస్ అయ్యానని బాధపడుతున్నాను ఇప్పుడు అసలు నిజంగా. రికార్డింగ్స్ కూడా పెట్టారు. రికార్డింగ్స్ కూడా ఇప్పుడు ఎత్తుక్కుని వినాలనిపిస్తుంది నాకైతే. అంటే నేను భాగవతం ఒకటే అనుకున్నాను, భగవద్గీత ఒకటే అనుకున్నాను. నిన్న చూసాను అనమాట, భాగవతం రెండు ఉన్నాయా అని నిన్నటి వరకు నేను గమనించలేదు నిజంగా. కానీ చాలా చాలా థ్యాంక్ యూ అందరికి. లావణ్య గారు, లలిత నల్లమట్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చాలా బాగా అంటే నేను చాలా రోజుల తర్వాత భాగవతం ఇవన్నీ వింటున్నాను సార్. అసలు చాలా రోజులైంది, సంవత్సరాలైంది, కానీ చాలా బాగా చెప్పారు సార్. చాలా విషయాలు తెలియవు నాకు అసలు. అన్ని వింటుంటే కొత్తగా అంటే నేర్చుకుంటున్నాము. అంటే భగవత్ నామస్మరణ అనేది ఎట్లా భరతుడు చేశారు అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అంటే మళ్ళీ సావిత్రి గారు మళ్ళీ చెప్పారు కదా, తర్వాత కూడా అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఒక రోజు ఫ్యామిలీలో అయితే అట్లా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్.